సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు చేశారు. 5 లక్షల రూపాయలు లంచం తీసుకుంటున్న అధికారులను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ ఘటన వికారాబాద్ జిల్లాలో జరిగింది. వికారాబాద్ జిల్లా తాండూరులో ఏసీబీ అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి. సబ్ కలెక్టర్ కార్యాలయంపై ఏసీబీ అధికారులు దాడులు చేశారు. 5 లక్షల రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు ఏఓ దానయ్య, సీనియర్ అసిస్టెంట్ మాణిక్రావు ఇద్దరు కూడా పట్టుబడ్డారు. దుద్యాలలోని ఒక భూమిని పట్టా చేయడానికి లంచం డిమాండ్ చేశారు ఇద్దరు అధికారులు కూడా. అయితే ఇద్దరిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. వికారాబాద్ జిల్లా తాండూరులోని మరిన్ని ప్రాంతాల్లో సోదాలు చేయబోతున్నారు. ఒకసారి మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. డబ్బు కట్టలు కనిపిస్తున్నాయి. వాళ్ళ ముందు కనిపిస్తున్న డబ్బు కట్టలు లంచం రూపంలో పుచ్చుకున్న డబ్బు కట్టలు. నిజానికి అధికారులు లంచం డిమాండ్ చేస్తున్నప్పుడు చాలామంది ఏమీ చేయలేని పరిస్థితుల్లో లంచాలను సమర్పించుకుంటూ ఉంటారు. ఇక్కడ ఏఓ అండ్ అసిస్టెంట్ స్థాయిలో ఉన్న అధికారులు ఇద్దరు కూడా లంచాన్ని, అసిస్టెంట్ మాణిక్యరావు ఇద్దరు లంచం డిమాండ్ చేయడంతో, ఒక భూమిని పట్టా చేయడానికి లంచం డిమాండ్ చేయడంతో 5 లక్షల రూపాయలు డబ్బులని ఏసీబీ అధికారులతో కలిసి ఆ లంచం డబ్బులను ఇచ్చారు. ఇద్దరు కూడా రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు.